హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎం హోమ్ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి బోటీ కర్రీ ఎలా తయారు చేసుకుందో చూద్దాం. బోటీ కర్రీకి కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో బోటీ, జీలకర్ర, గసగసాలు, అల్లం వెల్లుల్లి, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల కారం, చిన్న ఎండు కొబ్బరి, గరం మసాలా సామాలు, 1 స్పూన్ ధనియాలు, 2 పచ్చిమిర్చి, 3 ఆనియన్స్, 1 టమాటా, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు తయారు చేసుకునే విధానం: ముందుగా మసాలాకి తయారు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక తపాలా పెట్టుకుందాం. ఇప్పుడు తపాలా హీట్ అయినాక ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 గరం మసాలా సామాలు, 1 చిన్న ఎండు కొబ్బరి ముక్క, వీటిని బాగా వేయించుకోవాలి. గసగసాలు వేసి ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. 2 ఆనియన్స్ని కట్ చేసి ముక్కలుగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టమాటాని కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మెత్తని పేస్ట్లా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని 1 తెప్పాలు పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ బాగా మరిగింది కదా. 1 ఆనియన్ని, 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇందాక తయారు చేసి పెట్టుకున్న మసాలాను వేసుకున్నాం. ఇప్పుడు బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చిటికెడు పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తీసుకున్న 1/2 కేజీ మటన్ చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ ఎంత బాగా తేలిందో పైకి. ఇప్పుడు మనం తీసుకున్న 1/2 కిలో బోటీని బాగా హాఫ్ బాయిల్ చేసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నవి ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా వేయించుకోవాలి వీటిని. ఇప్పుడు బోటీ బాగా ఎగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మసాలాలు యాడ్ చేసుకుందాం. కర్రీకి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం పైకి ఆయిల్ తేలాక ఇప్పుడు ఇందులోని 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, కర్రీ ఎంత దగ్గర పడే ఆయిల్ పైకి తేలిందో. కర్రీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ శుభ్రం చేసుకున్న కొత్తిమీరని ముక్కలుగా చిదుముకొని వేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన బోటీ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.